శాశ్వతముగా మీరే మాతో కూడా ఉండి నడిపించమని నజరేయుడు యేసు ప్రభు ద్వారా వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి ఈ ఆరాధనలో వీక్షిస్తూ పాల్గొందుచున్న మీకు వందనాలు. దేవుడు మనతో కూడా ఉండి ఈ ఆరాధన మన ఆత్మ ప్రాణం శరీరానికి ఆశీర్వాదకరంగా జరిగించునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదమును తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదమును తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరమును చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అద్భుతము దాచితివి. కరమును చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అద్భుతము దాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు,
వాడవు ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా నిన్ను పోలిన వారెవరు మీరు చేయు దేవుడవు నిన్నే నమ్మితి నా దేవా నిన్ను పోలిన వారెవరు మీరు చేయు దేవుడవు నిన్నే నమ్మితి నా దేవా ఆధారము చేసుకొని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా ఎల్ షడాయ్ ఆరాధన ఎలోహీ ఆరాధన ఆరాధనా
నీవున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపమోలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా మరచినాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా మార్చినాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను కోరిన వారెవరు? నేను చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను కోరిన వారెవరు? నేను చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా యేషువా ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ 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 ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ 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 ఆరాధన. హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. మరొకసారి ఈ యొక్క పునరుద్ధాన ఉదయకాలం తన సన్నిధికి మన ఇళ్లలోనూ ఇక్కడ మందిరంలోనూ సమకూర్చిన మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి, కృతజ్ఞత, స్తోత్రములు, వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తుతి. మహిమా స్వరూపియకు మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. మహిమా స్వరూపులకు మా తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు.
మహిమ గల మన ప్రభువు యేసుక్రీస్తుకు స్తోత్రం చెల్లిద్దాం. మహిమాస్వరూపుడా ప్రభువా యేసయ్యా నరనాథుడా స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి స్తుతి స్తుతి. మహిమాత్మదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మదేవుడా, స్పిరిట్ ఆఫ్ గ్లోరీ, మహిమాస్వరూపుడా పరిశుద్ధాత్ముడా, కృతజ్ఞతాస్తుతి కృతజ్ఞతాస్తుతి స్తుతి స్తుతి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు కనుక స్తోత్రించుగా. అద్వితీయ సత్య దేవుడా మీకు వందనాలు, అద్వితీయ సత్య దేవుడా మీకు స్తుతులు, అద్వితీయ సత్య దేవుడా మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి 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 కృతజ్ఞతాస్తుతి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. జూన్ మాసం అంతా 30 దినములు కాచి కాపాడి సంరక్షించి పోషించిన దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జూన్ మాసం అంతా ప్రపంచమంతా భయపడుతున్న కరోనా వైరస్, కరోనా అబద్ధం, కరోనా కుట్ర మనకు రాకుండా తగలకుండా తన వెలుగులో నిలిపిన దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తుతి 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 స్తుతి. జూన్ మాసంలో ఈ లాక్డౌన్ వలన, కరోనా వలన కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువ తక్కువ మనకున్న అవసరాలు, అక్కరలు ప్రభు అయిన యేసు మంచి కాపరిగా పచ్చిక గల చోట్లోనికి మనల్ని నడిపించి తీర్చి కరువు లేకుండా చేసినందుకై స్తోత్రం చెబుదాం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, హల్లెలూయా, ప్రైజ్ యు, హల్లెలూయా. మీకు వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు దేవా, మీకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి 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 స్తోత్రం. జీసస్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది, హల్లెలూయా. ప్రైజ్ ది, ప్రైజ్ ది, ప్రైజ్ ది, హల్లెలూయా. ప్రైజ్ ది, 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 ప్రైజ్ ది. జూలై మాసంలో ప్రవేశపెట్టిన దేవుని కృప కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి 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 కృతజ్ఞతాస్తుతి. ఈ జూలై మాసంలో మాసాంతర కూడికలో తన వాగ్దానములు, తన వాక్యములు మనం అనుసరిస్తే క్షేమములు కలిగిస్తానని మనతో వాగ్దానపూర్వకంగా మాట్లాడిన దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి 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 కృతజ్ఞతాస్తుతి. క్షేమము, వాగ్దానపూర్వకమైన క్షేమము కొరకై స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు నాయన, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు. ఈ దినము సకల పరిశుద్ధుల ఆరాధన యావత్ ప్రపంచంలో దీవిస్తున్న దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మీకు స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి, కృతజ్ఞత, వందనాలు నాయన, స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. మన ప్రభు అయిన యేసు త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాకడకై వధువుగా, పెళ్లి కుమార్తెగా మనల్ని సంపూర్ణంగా వచ్చినట్టుగా స్తోత్రం చెబుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. Praise the Lord, amen. Praise the Lord, amen. Hallelujah. 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 Amen. Hallelujah. Amen. Hallelujah. మన ప్రభు అయిన యేసు మంచివాడు, దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును గనుక మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రములు, మీ కృప కొరకై స్తోత్రములు, వందనాలు, మీ కృప కొరకై స్తోత్రములు, వందనాలు, మీ కృప కొరకై స్తోత్రములు, వందనాలు, మీ కృప కొరకై స్తోత్రములు,
వందనములు వందనాలు. Praise you, praise you, praise you, praise you, praise you, praise you. Hallelujah, 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 hallelujah. Likabarabalina shakabarabalina malakabarabalina shakabarabalina lakarabalina limana shakabalina rabalabala lakabalabala shakabalina. Oh, blessed Holy Spirit, we welcome your presence. Hallelujah. Thank you, blessed Lord Jesus. Thank you, glorious Father. We praise you, we worship you, we exalt your name, we magnify your name, we worship you, Lord. Shakabara Nimana Shokolololira, Lakabalana Shadabalana Dira, Libanana Shadana Mano Shokololikana Malakana Baladara, Shabalabala Dira, Labalala Shokolololira, Nadamakabalabala Dira. Hallelujah, hallelujah, hallelujah. Aradhana, stuti, aradhana, aradhana, stuti, 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 stuti. Lakaba shadaba, lakaba limano shokolo, likaba ladara, lakamana maradara dira, shabalabala dara diraba, lokolo vikaraba. Spirit of the living God, revive us, oh blessed Holy Spirit. Purify us, oh blessed Spirit of God. Sanctify us with your fire, I pray. నీ ఆత్మ అగ్నిచేత పరిశుద్ధపరచు పరిశుద్ధాత్మదేవా. నీ సన్నిధి కాంతి చేత నిష్కల్మషులుగా మమ్మల్ని మార్చునయ్యా. లక్కబలబల శక్తులు లిక్కబలబల లిక్కబలబల లిరవశబలబల లిఖనామను శక్తులు లోక లిక్కబలబల లిబలబల శక్తులు లోక లిక్కబల. నీ రక్తము చేత కొనుక్కున్న నీ సంతము ప్రభువా, నీ సొత్తు, నీ స్వకీయ సౌభాగ్యం, నీ సంఘములో నీ చిత్తమే జరుగునుగా, నీ సంఘములో నీ మహిమే బయలుపడునుగాక. నీ సంఘములో నీ కార్యములే ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, మహిమోన్నతమైనవి జరిగించునుగాక. లక్కబలదిన శబలబలదిన మలక్కబలబలబలదిన. Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. Oh, we bless your name. We adore your name. We magnify your name. We worship your name. Hallelujah. 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 We affectionately praise. We affectionately give thanks and adore your holy name, O God. Hallelujah. 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 Praise you, praise you, praise you, praise you, praise you, praise you. Stuti mahima nike, mahima ghana nike. Stuti mahima nike, mahima ghana nike. Mahonajuda, 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 Prana Priyuda, Mahonajuda, Prana Priyuda.
అన్య భాషల మూలముగా నీ ప్రభువుని యజమానుని స్తుతించు. హృదయాంతరంగం సింహాసనాసీనుడకు అత్యున్నతుడైన దేవుణ్ణి అన్య భాషలతో స్తుతించి ఆరాధించు. లకబరబలదన శబలకబ లికబరబల శబలబరదర లకబరదనలో శుభమోదిన మనమనకబర లబరదరదిర శబలబరదరదిర లికమన శుభమొలొకొలు లికబరబర శబలబరదరదిర లబరదో శుభమొల లికబరకలద లికమనలదరదో శుభమొలొదో లిరబలబరదన లకబరదర శబలదరదిర లిదరమను కొలొదొరది. Hallelujah. Hallelujah. We praise you. Hallelujah. We worship you. Hallelujah. 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 చేతులెత్తి hallelujah. ఇళ్ళలో కూడా వీళ్ళకి చేతులు అల్లాడిస్తాం. దేవదూతల గణములతో కూడా పాడుదాం సంఘమా. yes hallelujah మన తండ్రి అయిన దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. God our Father, we praise you, praise you, praise you, praise you. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. Lord Jesus, we praise you, praise you, praise you, praise you. పరిశుద్ధాత్మునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు కనుక స్తోత్రములుగా స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు పరిశుద్ధాత్ముడా ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవ స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మందిరంలో ప్రేరేపణ పొందిన ఒకరు స్తుతించి ప్రార్థించవచ్చు. అదే సమయంలో మీ ఇళ్లలో 1-2 నిమిషాల్లోనే వ్యక్తిగత ఈ ప్రార్థన ఆరాధన నేను కూడా చేయవచ్చు. ప్రేరేపణ పొందిన ఒకరు ప్రార్థించవచ్చు. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. या कोरोना वायरस से खुद
ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదాం. కీర్తనల భాగం చదువుకుందాం. 51వ కీర్తన. 51వ కీర్తన. మొదటి 14 వాక్యాలు చదువుకుందాం. దేవా, సామ్ నంబర్ 51. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. చదివిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలు, హల్లెలూయా, మీకు స్తుతులు, హల్లెలూయా, మీకు స్తోత్రములు. దేవా, మీకు కృతజ్ఞతలు. నాయనా, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి వారంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో మనం పాల్పొందనై ఉన్నాం. ఆరాధన కూడా, ఆ పరిశుద్ధమైన బల్లారాధన కూడా మన ప్రాణాత్మ దేహమును ప్రభు అయిన యేసు తాను కార్చిన రక్తముచే, తాను మనకిచ్చిన తన అద్భుతమగు వాక్యముచే, తన పరిశుద్ధాత్మచే పరిశుద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం.
మరొకసారి యావత్ ప్రపంచంలో సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వదించు దేవునికి స్తోత్రం చెబుదాం. నిలబడి ఉండగా 1-2 అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. మొదటిది లాక్డౌన్. కోవిడ్-19 కరోనా వైరస్ అనే పేరుతో, మహమ్మారి అనే పేరుతో కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, సాతాను మనుషులు మోసపోయి నమ్మునట్లుగా చీకట్లోనే లేక అమాయకపు స్థితిలోనే ఉండి భయానికి, ఆందోళనకి, కలవరానికి, హైరాణాకి గురయ్యేటట్లుగా ముమ్మరంగా చేసిన ప్రయత్నంలో సఫలమయ్యాడు చాలా మటుకు. ఈ కరోనా కోవిడ్-19ని కానీ, ఈ లాక్డౌన్ని కానీ, శత్రువు కుట్రలను కానీ యేసయ్య నిర్మూలన చేసి తన యొక్క పరిశుద్ధమైన రక్తం చే మొత్తం ఒక దేశం కాదు, ఎన్నో దేశాలు లాక్డౌన్లో. ఆర్థిక పరిస్థితి బాగుపడలేని చోటుకి లేక స్థితిగతులకు మనం వచ్చాం. ప్రపంచాన్ని ఏలే కొద్ది మంది సాతాను యొక్క అధికారులైన వారు తమ యొక్క దుష్ట ఆలోచనలు లేక క్రియలు ప్రపంచం మీదికి ఈ సమయాన్ని బట్టి అన్ని కార్యాచరణ ప్రణాళికల ద్వారా తీసుకొని వచ్చే సమయానికి దాదాపు మనం వచ్చాం. అయినను మన దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు అసాధ్యమైంది ఏమీ లేదు. సమస్తం ఆయనకు సాధ్యం. ఇంకా రక్షణార్థమైన ఆయన చిత్తము యావత్ ప్రపంచంలో ఆత్మలు నశించిపోతున్నారు కనుక సువార్త లేక, యేసు ప్రభు లేక, ఇంకా ఆత్మలు రక్షణ పొందాలని ప్రభు చిత్తం ఆ ఉచితమైనది ఉన్నట్లయితే ఇంకా కొంచెం గడువు, కొంచెం సమయం ఈ భూమి మీద సంఘమైన మనకు ప్రభు ఇవ్వదలిస్తే ఈ ప్రణాళికలన్నీ శత్రువు అయిన వాడిని నిర్మూలన చేసి ప్రభు ఒక స్వేచ్ఛను, ఒక విడుదలను మనకు ప్రసాదించారు. ఎందరో విశ్వాసులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక హృదయంతో, హృదయాలు బద్దలై కన్నీరు మున్నీరుగా మందిరాల్లో ఆరాధనలు లేక, ఒకవేళ ఇది 3వ వారము ప్రభుత్వం వారు అనుమతించిన అంత స్వేచ్ఛ స్వతంత్రం లేక శత్రువు మన మీద విర్రవీగుచూ వెర్రికేకలు వేస్తూ అపహాసిస్తూ నవ్వుతున్న ఆ నవ్వులు ఆ ఆత్మలో కొద్దిమంది దేవుని సేవకులకి దేవుడు బయలుపరుస్తుండగా, ఇంకా ప్రార్థనలు, ఉపవాసాలు ప్రపంచంలో కొనసాగుతుండగా ఈ ఆరాధనలో మరొకసారి ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమై ఒక విడుదల ఇచ్చినట్లుగా చేద్దాం ప్రార్థన. అందరూ నోరు తెరిచి హృదయాంతరంగంలో నుండి ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో, ఏక భావముతో భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొను దేని విషయమందైనను ఏకీభవించిన ఎడల, if 2 of you agree on anything that you pray for, hallelujah, praise the Lord, thank you Jesus. దేవానికి వందనాలు. కోవిడ్-19 ఈ కరోనా వైరస్, ఈ లాక్డౌన్ సంబంధించి సాతాను సంబంధమైన కుట్ర, సాతాను సంబంధమైన కుతంత్రం యావత్ ప్రపంచాన్ని మరణ భయం, మరణ దాస్యానికి గురి చేయాలని, మరణము పేరున మనుషులను హడలెత్తించి బయటికి రాకుండా, సామాజికంగా కలవకుండా, దేవా ఒకరికొకరు దూరంగా ఉండాలని సాతాను చేస్తున్న ఈ కుట్ర బొమ్మైపోవుగాక. నజరేయుడు యేసు ప్రభు నామంలో, నజరేయుడు యేసు ప్రభు రక్తంలో, నజరేయుడు యేసు ప్రభు యొక్క అగ్నిలో దుష్టుని కుదరవుగాక. యెరికో గోడలు, పునాదులు సహా కూలునుగాక అని ప్రార్థిస్తున్నాం. అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి పొడి నేలపైన నీ ప్రజలను నడిపించి అద్దరికి చేర్చిన దేవా, మార్పు లేనివాడా, ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించువాడా, సజీవుడా, సర్వశక్తి గల మా ప్రభువా, ఉన్నవాడా, అనువాడా, రానయున్నవాడా, ఆదియు అంతమయున్నవాడా, నీకు స్తోత్రం. లక్షల కోట్ల మంది నీ యొక్క దాసులు నీ సంఘముగా ప్రభువా ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా ఆలకించు నాయనా. ఒక విడుదలను, ఒక స్వేచ్ఛను, ఒక స్వతంత్రాన్ని అనుగ్రహించు ప్రభువా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా ఈ కోవిడ్-19 ఈ లాక్డౌన్లో నుంచి విడిపించు నాయన. కంటికి కనబడని వైరస్తో మమ్మల్ని
భయానికి, మరణ భయానికి గురి చేసిన దుష్టుని యొక్క క్రియ కుతంత్రం నిర్మూలమైపోవును గాక. అపవాది క్రియ లేవరుచునకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. The Son of God was manifested to destroy the works of the devil. నిర్మూలపరచును ఆయన. తెగులు ఆగిపోవును గాక, తెగులు భయము ఆగిపోవును గాక, తెగులు కుట్ర ఆగిపోవును గాక, తెగులు కుతంత్రం ఆగిపోవును గాక, తెగులు అబద్ధం ఆగిపోవును గాక, దుష్టుని ప్రణాళిక పటాపంచలు చేయదువు గాక అని ప్రార్థిస్తున్నా. Have mercy, O Lord. కరుణించు ప్రభువా. యేసయ్యా, నీ చిత్తమై ఇంకా కొంచెం గడువు, ఇంకా కొంచెము సమయం, ఇంకా కొంచెం వ్యవధిని దయచేయుదుగాక. రక్షణార్థమైన నీ దయా సంకల్పమును బట్టి నీ రక్షించే చిత్తము ప్రభువా ఈ మాతరంలో నెరవేరునట్లుగా నీ చిత్తమైతే దయచేయుదుగాక, గడువు దయచేయుదుగాక. నజరేయుడు యేసు ప్రభు ద్వారాగా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, amen, hallelujah, praise the Lord, amen, hallelujah. నీకు స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు, స్తోత్రములు, వందనాలు ప్రభువా. మన సంఘ తోటి విశ్వాసులు లేక తోటి దేవుని బిడ్డలు ఒకరిద్దరు హాస్పిటల్లో ఉన్నారు. ఒకరిద్దరికి తల నుంచి అరికాల వరకు నొప్పులు, తలనొప్పి, ఈ థైరాయిడ్ వల్ల, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ వల్ల. ఒకరిద్దరికి టైఫాయిడ్ అన్నారు, ఒకరిద్దరికి ఆర్థరైటిస్, నడుము, మోకాళ్ళు, ఒకరికిద్దరికైతే 1-2 కాళ్ళు మొత్తం భయంకరమైన నొప్పి. ఒకటి శరీరంలో వ్యాధి లేక రుగ్మత లేక బలహీనత, 2 దుష్టుని క్రియలు, దుష్ట మనుషుల క్రియలు, చీకటి సంబంధమైన క్రియలు. మన సంఘ విశ్వాసులు ఇలా ఉన్నవారిని ప్రభు విడిపించాలి. దుష్టుని చేతుల్లో నుండి తాను పొందిన దెబ్బల చేత ప్రభు స్వస్థపరచాలి. చేద్దాం ప్రార్థన. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. నా నామంలో మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇదిగో శత్రు బలవంతుడి పైన అధికారం మీకు ఇచ్చి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రం మీకు హాని చేయదో. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదో. నా నామంలో మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. అపవాదిని గద్దించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. నజరేయుడు అత్యున్నతుడైన యేసు ప్రభువు నామములో దుష్ట క్రియ, దుష్టాత్మ, దుష్టుల ఆలోచన, దుష్టుల కుట్రలు పటాపంచలైపోవునుగాక, కూలిపోవునుగాక, పడిపోవునుగాక. ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నాకు సహాయకుడు. దేవా, వ్యాధి, అనారోగ్యం, రుగ్మత, బలహీనత, దుష్ట క్రియల చేత తల నుంచి అరికాలు వరకు స్వస్థత లేక నొప్పి, వేదన పడుతున్న నీ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ఒకరిద్దరు హాస్పిటల్లో ఉంటుండగా, ఒకరిద్దరు ఇళ్లలో ఉంటుండగా, ఒకరిద్దరు మందిరంలో ఉంటుండగా, దయగల నీ ఆత్మ సమభూతి గల ప్రదేశంలోనికి వారు నడిపించుడుగాక. నీ వాక్కును పంపించి స్వస్థత దయచేయుదుగాక. నీ సన్నిధిలోనే సంపూర్ణ సమాధానం, స్వస్థత, సంతోషం, నిత్యత్వపు ఆశీర్వాదములు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ స్వతంత్రం, విడుదల ఉన్నవి. దేవా, గాయములు పొందని హస్తములతో ముట్టు ప్రభువా. యేసయ్యా, స్వస్థతను, ఆరోగ్యమును సమకూర్చుదునన్నావే నాయన. సమకూర్చు ప్రభువా, విడిపించు, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలిగించు. యేసు ప్రభు ద్వారాగా తండ్రి. ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 ఖచ్చితంగా మార్చి మాసం అనుకున్నా, ఏప్రిల్ మాసం నుండి అనేకులకు ఆర్థిక ఇబ్బంది, డబ్బుల లేమి, ఫైనాన్షియల్ కట్టలేక, కార్లోనో, హౌస్లోనో, లేక ఇంకేదైనా వస్తువుల ఫైనాన్షియల్ కట్టలేక
పోషణకే ఒకరిద్దరికి ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలపరచాలి. ప్రభు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఉంది కొంచెము, చాలా మట్టుకైతే లేదు. ఆర్థిక వ్యవస్థ ప్రభు బలపరచాలి. ఒకరిద్దరు బాకీలు చెల్లించాలి. ఒకరిద్దరి యొక్క బాకీలు చెల్లించాలంటే వారు ఏదైనా అమ్మాలి. ఈ లాక్డౌన్లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ముందుకు సాగట్లే, కదలట్లే. అన్నీ సైతానో ఈ కోవిడ్-19 అలా బంధించి పెట్టేసినట్టుంది. కాబట్టి ఇప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. స్త్రీలు, పురుషులు మాత్రం ఒకరిద్దరు చేతులు వద్దులేండి. సరే, చేతులు పట్టుకోకండి, చేతులు ఎత్తుదాం. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుదాం. చేతులు ఎత్తడం ఏం చూపిస్తుంది? మా వల్ల ఏం జరగదు. యేసయ్యా మా వల్ల, హ్యాండ్స్ అప్, మేము చేతులు ఎత్తేసాం నాయన. నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం, నీవే మాకు ఆధారం. ఆర్థిక వ్యవస్థ బలపరచాలి. అప్పులు ప్రభు తీర్చాలి. అమ్ముడుపోవలసిన తోటో, పొలమో, స్థలమో, ఇల్లు అమ్ముడుపోయి వారు బాకీలు తీర్చుకోవాలి. పలానా రోజు లేక పలానా సమయానికి డబ్బులు ఇస్తామన్న వారు తలదించుకోవద్దు. మన వారు తలదించుకోవద్దు. యేసయ్య మన వారి తల పైకెత్తాలి. తోకగా కాదు, మనల్ని తలగా పెడతానన్నాడు ప్రభు. చేద్దాం ఆర్థిక వ్యవస్థ బలపరచబడినట్లుగా ప్రార్థన. లిఖబరాదినా షఖబరబరాదనా షుఖలోదోరో దిఖరబరబరదరా లఖన లదరా దీరబా లబరదరాదో షుఖలోదోరో దీరానా లదరా దీరబా లబ. గత 3-4 మాసాలుగా, ఖచ్చితంగా మార్చి మాసం నుండి ప్రభువా, ఈ కోవిడ్-19 లాక్డౌన్ వచ్చినప్పటి నుండి ప్రభువా, సాతాను అనేక మంది దేవుని సేవకులు మొదలుకొని దేవుని బిడ్డలైన వారి మీద ఆర్థికంగా అనేక భారాలు, డబ్బుల రీతిగా అనేకమైన అప్పులు, కష్టాల్లో ఉన్న వారికి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. లిఖబా లఖబా లాదానా షఖబా లాదారా దీనామా నఖబా లబరాదారా దీరా. హ్యావ్ మర్సీ ఓ లార్డ్. కరుణించు నాయనా, కృప చూపించు దేవా. ఆర్థిక వ్యవస్థ బలపరచు. నీ ప్రజలు తామిస్తామని ఒప్పుకున్న ఆ సమయానికి వారికి నీవే సహాయం చేసి ప్రభువా, నీవే అద్భుతమైన ద్వారాలు తెరిచిన ఆయన. ఆర్థిక వ్యవస్థను బలపరచు. డబ్బులు నీ ప్రజల చేతికి అందునుగాక అని ప్రార్థించున్నాము నాయన. అమ్ముడు పోవలసిన స్థలమో, ఇల్లో, తోటో, పొలమో అమ్ముడు పోవాలి. సరైన వాళ్ళు వచ్చి కొనుక్కోవాలి నాయన. నీ ప్రజల తలలు పైకెత్తు ప్రభువా. నా తలను పైకెత్తు వాడవు నీవే. యెహోవా, నా తలను పైకెత్తు వాడవు నీవే. కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తు వాడవు నీవే. జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తిన వాడవు నీవే. బండ మీద పాదములు స్థిరపరచు వాడవు నీవే. శత్రువుకు అందని ఎత్తైన చోట్ల నీ రెక్కల చాట్ల భద్రపరచు వాడవు నీవే. యేసయ్యా నీవే. ఆర్థిక వ్యవస్థను బలపరచు నాయన. నీ బిడ్డల అప్పులు తీరాలి నాయన, ఫైనాన్సులు తీరాలి ప్రభువా. బాకీ చెల్లిస్తామన్న తేదీకి ఆశ్చర్యకరమైన నీ సహాయం, ఆశ్చర్యకరమైన నీ సహాయం. లఖబరాదినా షఖరబలదరా. ప్రతి ఒక్కరికి అందునుగాక. ఆశ్చర్యకరమైన నీ సహాయం ప్రతి ఒక్కరికి అందునుగాక. యేసు ప్రభు ద్వారాగా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక్క వాక్యాన్ని చదువుతాను. ఆర్థిక వ్యవస్థ ఈ ప్రార్థనలో చివరిగా మనం చేసామే, ఆశ్చర్యకరమైన సహాయం అని. ఆ ఒక్క మాట చదివినాక మీరు కూర్చోవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతములు 26వ అధ్యాయము 2వ గ్రంథము. రాజైన ఉసాయా లేక ఉజ్జియాని గురించి వ్రాయబడి ఉంది. 26వ అధ్యాయంలోని 3వ వాక్యము, ఆ తర్వాత 15వ వాక్యం చదువుతాను. 26వ అధ్యాయము 3. 2 Chronicles 26:3. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోలియా. అతడు తన తండ్రి అయిన అమాజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 5వ వాక్యం.
దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగల జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. 15వ వాక్యం 2 Chronicles 26:15. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతను స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలిగెను గనుక. చెప్పగలరా? ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం. ఎవరు ఆశ్చర్యకరుడు? ఎవరు ఆశ్చర్యకరుడు? ఎవరు ఆశ్చర్యకరుడు? ఆశ్చర్యాలు, అద్భుతాలు మనము ఊహించనివి జరిగించేవాడు మన ప్రభువైన యేసు. మీ కుడి చేయి ఎత్తి మనసారా నోరారా, నాకు కూడా ఆశ్చర్యకరమైన సహాయము చేయి ఆశ్చర్యకరుడా. చెప్పండి చెప్పండి చెప్పండి, ప్రార్థనాపూర్వకంగా చెప్పండి, ప్రార్థనాపూర్వకంగా చెప్పండి. ఆర్థిక సమస్యో, ఇబ్బందో, ఇబ్బందుల కొలిమియో, అగ్నిలాంటి శోధనో, నడినెత్తి మీదికి నిప్పుల్లాగా సిద్ధంగా ఉన్న అప్పుల బాధో, ఏదో ఇంకేదో ఇంకేదో ఇంకేదో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను గనుక, ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా షలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా షలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షలేము రాజువు. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు, ఓ సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడా, నజరేయుడా, పునరుద్ధానుడా, ఆత్మస్వరూపి, అదృశ్యుడా, లిక్కబా షక్కబా లక్కబా లబలదనా, ఆశ్చర్యకరుడా, 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 ఆశ్చర్యకరమైన నీ సహాయము కొరకై స్తోత్రములు, ఆశ్చర్యకరమైన నీ సహాయము కొరకై స్తోత్రములు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నీ సంగమైన వారికి ఆశ్చర్యకరమైన నీ సహాయం, ఆశ్చర్యకరమైన నీ సహాయం కలుగునుగాక, నజరేయుడు యేసు నామములో కలుగునుగాక. లక్కబల షబలదరదిరబా. Lord Jesus, Lord Jesus. Likabaradi raba shabalabada.
Lakabalabadana shadabalakabaladana. Jesus. Wonderful Counselor. ఆశ్చర్యకరమైన సహాయం. ఇంట్లో ఆశ్చర్యకరమైన సహాయం. దేవుని ఇంట్లో ఆశ్చర్యకరమైన సహాయం. ఒంట్లో ఆశ్చర్యకరమైన సహాయం. పరిశుద్ధాత్ముని వలన ప్రాణాత్మ శరీరంలో ఆశ్చర్యకరమైన సహాయం కలుగునుగాక. ఆర్థిక వ్యవస్థలో ఆశ్చర్యకరమైన సహాయం. ఉద్యోగంలో ఆశ్చర్యకరమైన సహాయం. చేతి పనిలో ఆశ్చర్యకరమైన సహాయం. వ్యాపారంలో ఆశ్చర్యకరమైన సహాయం. అన్ని రంగములలో, అన్ని స్థితులకు, అన్ని స్థలాలలో అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలుగుచుండెను. ఆశ్చర్యకరమైన సహాయం కలుగునుగాక. యేసు ప్రభు నామములో సంగముగా నీకు నాకు మనకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ మందిరంలో నే చిరకాలము, నీ మందిరంలో నే చిరకాలము నివాసం చేయ, నివాసం చేయ ఆశింతును. యెహోవాయే నా కాపరిగా నా పేరు తోడుగను. యెహోవాయే నా కాపరిగా నా పేరు తోడుగను. హల్లెలూయా, ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో అపోస్తలుడు పేతురు పత్రికకు ముందు హెబ్రీ పత్రికల తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ నెంబర్ 5. జేమ్స్ చాప్టర్ నెంబర్ 5 కొత్త నిబంధనలో ఆఫ్టర్ హీబ్రూస్ 5వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుతున్నాను. 5, 7 and 8. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు
ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, లుక్, సీ, బిహోల్డ్, చూడుడి, చూడండి, వీక్షించండి, గమనించండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును, తొలకరి వర్షం, కడవరి వర్షం, మొదటి వర్షం, చివరి వర్షం, ఫార్మర్ రెయిన్, లాటర్ రెయిన్, ఫస్ట్ రెయిన్, లాస్ట్ రెయిన్. వ్యవసాయకుడు, రైతు, సేద్యం చేసేవాడు, పొలాన్ని దున్నేవాడు, పంటలు పండించేవాడు, తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు కనిపెట్టుచు ఉండును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక, సంగమా, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. 2, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఓపిక కలిగి ఉండుడి. 2, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హృదయములు ఊరికే అటు ఇటు ఆడుతూ ఉండేటట్టుగా, ఇటు వెళ్దామా అటు వెళ్దామా, లెఫ్టా రైటా, ఫ్రంటా బ్యాకా, ఇక్కడికా అక్కడికా అన్నట్టు ఉండకుండా, చంచలంగా ఉండకుండా, యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు తండ్రి పరుపును ఎక్కినవాడు, తండ్రి పరుపును అంటుపరిచినవాడు, పాపం చేసినవాడు రూబేన్, నీళ్ళ వలె నీవు చంచలుడవై, స్థిరత లేక, స్థిరపడక, ఒక స్తంభంలాగా ఒక చోట స్థిరపడక చంచలుడవై, తండ్రి శాపం పెట్టాడు అనడానికి వీలు లేదు. రూబేను చేసిన పాపానికి వచ్చిన జీతం. నో స్టెడ్ఫాస్ట్నెస్, నో ఎస్టాబ్లిష్మెంట్, స్థిరత లేదు. రూబేనికి బ్రతుకులో స్థిరత లేదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన యాకోబు మూలంగా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక. ఏం సమీపించుచున్నది సంగమా? చెప్పండి, ఏం సమీపించుచున్నది? చేతులు జోడించి మీతో చెప్తున్నాను, ఈ కోవిడ్-19, ఈ లాక్డౌన్, ఒకవేళ లక్షల కోట్ల మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ప్రార్థనలు చేస్తున్నాము, పట్టు విడవక కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం కనుక, విడిపిస్తే, తీసేస్తే, పూర్తిగా లేకుండా చేస్తే దేవునికి స్తోత్రం. దానికి నేను అడ్డుపడను, దానికి నేను వద్దు, కాదు, జరగదు అని చెప్పను. నేను ఎంత మాత్రం. అయితే చుట్టూ ఒకసారి కలయ చూద్దాం. ఇది ఒట్టి కోవిడ్-19 ఇది ఒట్టి లాక్డౌన్ అయినా, లేక ఒక దేశాన్ని కాదు, దేశాల్లో ఉన్న 750 కోట్ల మందిని భయం ఉంది, మరణ భయం ఉంది, ఆర్థిక మాంద్యం భయం ఉంది, కరువు భయం ఉంది, కీటకాల భయం ఉంది. ఏమొచ్చాయి పోయిన నెల? పంటల మీదకి ఏమొచ్చాయి? కొన్ని దేశాల్లో పంటల మీదకి ఏమొచ్చాయి? మిడతలు. పంటను నాశనం చేసే మిడతలు. పంట నాశనం అయిపోతే వర్షం బాగా కురిసినా పంట చేతికి అందదు కాబట్టి కరువే, క్షామమే. ప్రభు తన వాక్యంలో చెప్పిన ప్రవచనాలు మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. అయితే కోవిడ్-19కి యేసు ప్రభుకి సంబంధం లేదు. కోవిడ్-19 యేసు ప్రభు చేసింది కాదు. కోవిడ్-19 ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ప్రభు చూస్తూ అనుమతించాడు, అంతే. గాడ్ హ్యాస్ పర్మిటెడ్. అంతము వెంటనే రాదు. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. అంతము వెంటనే రాదు. అక్కడక్కడ కరువులు, భూకంపములు, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యములు లేచును. యుద్ధములను గురించి,
యుద్ధ సమాచారాలను గురించి మీరు విందురు. ఇండియా చైనా ఇప్పుడు ఫేస్ ఆఫ్. ఎప్పుడు ఒక చిటికేస్తే యుద్ధము స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు, కనీసం భారత్కి చైనాకి. ఇప్పటికే ప్రపంచం కొన్ని దేశాల్లో చిన్న పెద్ద చితికాముతిక యుద్ధాలు లేక కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. భూమి కొరకు, లేక బోర్డర్ కొరకు, లేక నీళ్ళ కొరకు, లేక ట్రేడ్ వార్ అంటున్నారు. ఇప్పుడు ట్రేడ్ వార్, వ్యాపార సంబంధమైన యుద్ధం. మనకు తెలుసు ప్రపంచంలోని అన్ని దేశాలలో అన్ని సరుకులు 100లో 90 దాదాపు చైనాదే చేస్తుంది. దాదాపు 100లో 90 చైనా దేశంలో తయారవుతాయి. ఇంకా మిగతా 10 ఇండియాలో, థాయిలాండ్లో, ఇండోనేషియాలో, మలేషియాలో, జర్మనీలో, తాయివాన్లో కొన్ని ఈ మిగతా 10 వస్తువులు తయారవుతాయి. ఇప్పుడు అమెరికా దేశానికి ఒత్తాస పలికే, లేక సహాయం పలికే, లేక జై కొట్టే, ఇటు రష్యా దేశానికి జై కొట్టే కొన్ని దేశాలు ఉన్నాయి కదా. ఎటు మొగ్గాలో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ట్రేడ్ వార్ కూడా జరుగుతూనే ఉంది మన కళ్ళ ముందు. ట్రేడ్ వార్, వ్యాపార సంబంధమైన యుద్ధం. ఎవరు గెలుస్తారో? ఇక్కడ గెలుపు ఓటములు ప్రాముఖ్యం కాదని నేను చెప్పవచ్చిన, స్టార్ట్ అవుతే మాత్రం కష్టం. అదే మొదలవుతే మాత్రం కష్టం యుద్ధం. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉందాం. కోవిడ్-19 మళ్ళీ చెప్తున్నాను, ప్రభు తీసేస్తే మార్చి 22వ తారీఖు జనతా కర్ఫ్యూకు ముందు మళ్ళీ మన జీవనం, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జీవించే విధానం ఎలా ఉండిందో అలా మళ్ళీ తిరిగి వస్తే యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. రాపోతే, పరిస్థితులు అలాగ మనకి ఇక మీదట అనుకూలించకపోతే, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులు మనం ఓటేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన వారి చేతికి గ్రీన్ కలర్ ఇంక్ పెన్, గ్రీన్ కలర్ ఆకుపచ్చని కలమిచ్చి వారి సంతకంతో పాటు ముద్ర వేసి మమ్మల్ని పరిపాలించు, న్యాయము నీతిని జరిగించని ఎన్నుకున్న వాళ్ళే, మనం ఎన్నుకున్న వాళ్ళే మన మీద చట్టాలు కొత్తవి తీసుకొని వస్తాయి. మన నైతిక విలువలకు విరోధంగా, మన యొక్క సామాజిక విలువలకు విరోధంగా, ప్రాముఖ్యంగా మన ఆత్మీయ విలువలకు విరోధముగా స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అపహరించే, మెల్లమెల్లగా ఒక్కొక్కటి విన్నవించుకోవడం కాదు కానీ ప్రజల మీద మోపి బలవంత పెట్టేంతగా మీరు చెయ్యాలి, మీరు వేసుకోవాలి, లేకపోతే కఠిన చర్యలు తప్పవు, జైలు తీసుకెళ్తాం, ఆర్మీని, సైన్యాన్ని దింపుతాం, పోలీసు వాళ్ళని దింపుతాం, గస్తీలు జరుగుతాయి, మిమ్మల్ని క్వారంటైన్ చేసేస్తాం అని ఆంక్షలు తీసుకొని వస్తే ఏం జరుగును? కాబట్టి దీనికైనా సిద్ధపడండి. ఆమేన్. లేకపోతే దానికైనా సిద్ధపడండి. ఇక్కడ మనం చదివిన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి, చూడుడి. ఏం చేయాలంట మనం? చూడుడి. వద్దామా? యెషయా ప్రవచన గ్రంథం, మనకు బాగా తెలిసిన అధ్యాయం, 60వ అధ్యాయము, చాప్టర్ నెంబర్ 60, ఐజాయా. యెషయా ప్రవచన గ్రంథం 1-2 వాక్యములు. 61:2. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలా ఉత్తమమైన, శ్రేష్టమైన వాక్యం, ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేరింది, లేక శిలువ మరణము, పునరుద్ధానాల ద్వారా నెరవేర్చాడు. 2వ వాక్యం, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడే ఒకటే వాక్యంలో వెలుగు ఉంది, అదే వాక్యంలో చీకటి ఉంది.
ఒకటే వాక్యంలో యేసయ్య లేక యెహోవా ప్రకాశం ఉంది, అదే సమయంలో భయంకరమైన అంధకారం ఉంది. ఈ ఒకే వాక్యంలో యెహోవా ఉదయించే జనాంగం ఉంది. ఈ ఒకే వాక్యంలో యెహోవా వెలుగు చూడని ప్రపంచము లేక లోకము ఉంది. నువ్వెక్కడున్నావు? వెలుగు, దేవుని వెలుగు పొంది ఆ వెలుగు మహిమగా మారే జనాంగాన్ని గురించి ఇదే వాక్యంలో చదివాము. అసలు దేవుని వెలుగును చూడని పొందని అంధకారంలోనే చీకటిలోనే ఉండే ప్రజల్ని ఇదే వాక్యంలో చూసాం. జనమును ఏం గమనించున్నదంట? చీకటి. చూడుము, యాకోబు పత్రికలో అన్నాడు చూడుము. ఇక్కడ మళ్ళీ యెషయాలో అంటున్నాడు చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూనివాసులను చీకటి కమ్ముచున్నది. శాటిలైట్ టీవీ ద్వారా, సాంఘిక మాధ్యాల ద్వారా అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాలు, సూత్రాల మీద సూత్రాల మీద సూత్రాలు, చట్టాల మీద చట్టాల మీద చట్టాలు, కొత్త కొత్త చట్టాలు. అమాయకత్వం ఒక చీకటి, గుడ్డితనం ఒక చీకటి. ఆత్మీయ గుడ్డితనంతో పాటు మానసిక గుడ్డితనం. నేను శరీర సంబంధమైన కళ్ళు చెప్పట్లేదు, మోరలైజ్ అండ్ స్పిరిచువలైజ్. లోకానికి తెలియట్లేదు ఏం జరుగుతుందో, సంఘమైన వారికి సగం కంటే ఎక్కువ మందికి తెలియట్లేదు ఏం జరుగుతుందో. ఈ వైరస్ని తీసేయి ప్రభు, ఈ కోవిడ్-19ని తీసేయి ప్రభు అనే ప్రార్థన చేస్తున్నారు తప్ప ప్రవచనం నెరవేరుతుంది, మనం సిద్ధపడాలి, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, సిద్ధంగా ఉండమన్నాడు కనుక ఇది సమయం కాబోలు, ఇది సమయం కావచ్చు అనే ఆలోచన, దృక్పథము, ఆ సిద్ధపాటు, ఆ ప్రాణాత్మదేహంలో పరిశుద్ధత ఎంతమందికి? చూడుము, చీకటి లోకమును కమ్ముచున్నది, నీకు వెలిగి వచ్చి ఉన్నది. సంగమా, ప్రైజ్ ది లార్డ్. ఇదే వాక్యంలో సంఘం ఉంది, ఇదే వాక్యంలో లోకం ఉంది, ఇదే వాక్యంలో దేవుని బిడ్డలు ఉన్నారు, ఇదే వాక్యంలో సైతాన్ బిడ్డలు ఉన్నారు, ఇదే వాక్యంలో దేవుని వెలుగు ఉంది, ఇదే వాక్యంలో దేవునిది కాకపోయినా దేవుడు అనుమతించిన చీకటి ఉంది. చూడుము, లుక్, బిహోల్డ్. చూస్తున్నామా సంగమా? చూస్తున్నామా? సమాజంలో ఒకరికొకరు కలవకుండా దూరం, కనీసం 5 అడుగులు 6 అడుగుల దూరం. ఎందుకో తెలుసా? ఇప్పటి నుంచే మనుషులను సిద్ధపరుస్తున్నారు. రేపు బిల్ గేట్స్ అప్లై చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్కి చివర్లో 666 నంబర్ పెట్టాడు, 060606. ఆ వ్యాక్సిన్ వచ్చేసింది అనుకోండి, ఆ వ్యాక్సిన్తో పాటు కుడి చేతి మీద నొసట ఒక చిప్ వేస్తారు, ఇన్ఫ్రారెడ్ నానో చిప్ అన్నమాట. ఇంతకుముందు చెప్పాను, మనం ఇప్పుడు సూపర్ బజార్లో లేక ఏదైనా ఏసీ ఉన్న బజార్లో వెళ్తే అన్ని కొనుక్కున్నాక బిల్ కౌంటర్కి వస్తే ఆ బార్కోడ్ మీద వాడు స్కాన్ చేయగానే అన్నిటికీ బిల్ పడుతుంది. ఒక ఎంటర్ నొక్కగానే బిల్ వచ్చేస్తుంది, బార్కోడే. ఆ స్కానింగ్ మెషిన్ ఇప్పుడు అన్ని చోట్ల పెడతారు. రైల్వే స్టేషన్స్ మొదలుకొని, బస్ స్టేషన్స్ మొదలుకొని, ఎయిర్పోర్ట్స్ మొదలుకొని, సామాన్యమైన అన్ని షాపుల్లో కూడా పెడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ చేతిలో ఉంది, తర్వాత మెషిన్ పెట్టేస్తారు. ఆ స్కానర్ ఇక్కడ పడగానే ఆ చిప్ వెలుగుతుందంట, ఆ చిప్లో నుంచి వెలుగు వస్తుంది. అందుకని ఆ తయారు చేసినోడు దానికి లూసిఫెరేయన్ అని పేరు పెట్టాడు. లూసిఫర్, హౌ ఆర్ట్ thou fallen, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు పరలోకంలో నుండి పడితివి. చూడము, భూమిని చీకటి కమ్మి ఉన్నది. ఎందుకు చీకటి కమ్ముచున్నది? మొన్నెప్పుడో దెసలోనికైలకు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటను చూసాం. 2 Thessalonians chapter number 2 verse number 2, verse number 9, 2 కాదు 9. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. నశించిపోవుచున్నవారు తాము రక్షింపబడ్డానికి
సత్య విషయమైన ప్రేమ, కల్వారి శిలువ ప్రేమ, దేవుని వాక్య ప్రేమ అవలంబించలేదు గనుక, పాటించలేదు గనుక, యేసు ప్రభువుని అంగీకరించలేదు గనుక, కాదన్నారు వద్దన్నారు గనుక వాని రాక, సాతాను యొక్క, క్రీస్తు విరోధి యొక్క, అబద్ధ ప్రవక్త యొక్క, సాతాను యొక్క త్రిత్వం యొక్క రాక, ముఖ్యంగా యాంటై క్రైస్ట్. ఎందుకంటే వాడే కనిపిస్తాడు జనాలకి, మనిషిగా వాడే కనిపిస్తాడు. వానిలో ఉన్న సైతాన్ కనబడ్డాడు. వానిలో ఉన్న సైతాన్ అంటే యేసు ప్రభు నేను సిలువ వేయబడాలి, అప్పగించాలన్నప్పుడు ఇది నీకు జరగకూడదు, ఇది నీవు చేయకూడదు ప్రభు అంటే, సాతానా నా వెనక్కు పో అని పేతుర్ని గద్దించాడే యేసు ప్రభు. అలాంటిది కాదు. యేసు ప్రభు గద్దించగానే పేతురులో దూరి ప్రభు సిలువ మోయకూడదు, రక్తం కార్చకూడదు, పాపక్షమాపణ కొరకే నివారించ చూశాడే. ప్రభు గద్దించగానే ఆ సాతాను పేతురులో నుంచి వెళ్ళిపోయాడే. అలాంటి స్థితి కాదు. క్రీస్తు విరోధి కానీ వస్తే వానిలోనే సైతాన్ ఉంటాడు. సైతానే కాదు, ఆకాశ మండలంలోనూ దురాత్మల సమూహాలన్నీ వానిలోనే ఉంటాయి. ది ఎంటైర్ లీజియన్ ఆఫ్ డెవిల్స్. కాబట్టి వాని రాక ప్రపంచం మీదికి న్యూ వరల్డ్ ఆర్డర్, కొత్త ప్రపంచ విధానము, కొత్త ప్రపంచ నియంత, డిక్టేటర్ ముందు సమాధానంగా తెల్లని గుర్రం ఎక్కొస్తాడు. తెల్లని గుర్రం, వాని చేతికి అధికారం, చేతిలో విల్లు, బాణం మాత్రం ఉండదు. వానికి ఒక కిరీటం, రాజ్యం చేసేదానికి 7 years. ఆ తర్వాత తెల్లని రక్తం, తెల్లని గుర్రం ఎర్రని గుర్రంగా మారిపోతుంది. రక్తపాతం, భయంకరమైన రక్తపాతం. ఇప్పుడు ప్రపంచ దేశాలు, ప్రపంచ నాయకులు ఈ వన్ వరల్డ్ లీడర్ కొరకై మనుషులని వాళ్ళ స్పీచెస్, వాళ్ళ ఉపన్యాసాల ద్వారా, బోధల ద్వారా సిద్ధపరుస్తున్నారు. సాతాన్ సంబంధమైంది. కాబట్టి వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, 2 నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ, 3 దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అప్పుడు సాతాను తన దగ్గరున్న ఆ బలం పూర్తిగా ఇప్పుడు వాడుతున్నాడు, అప్పుడు పూర్తిగా ప్రత్యక్షపరుస్తాడు. ఇది భూమిని ఆవరించి ఉన్న చీకటి, లేక చీకటిలోని గుడ్డితనం, లేక చీకటిలోని అమాయకత్వం. దేవుని ప్రజలమైన మనకు దేవుని వాక్యపు వెలుగు మహిమగా ప్రకాశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడుము ఆ చిప్ కనుక వచ్చేస్తే శాటిలైట్ నుండి నేరుగా ఆడెక్కడ కూర్చున్నా సరే ఆ మనిషిని పిన్ పాయింట్ చేయొచ్చు వాడు. అందుకనే జనాలు గుంపుగా ఉంటే ఫలానా మనిషి వాడని గుర్తుపట్టలేరు. కనీసం ఒక్కొక్క మనిషికి 6 అడుగుల దూరం ఉండాలి. ఎన్ని అడుగుల దూరం? 6 అడుగుల మనిషి 6 అడుగుల దూరంలో ఉంటే అప్పుడు ఎంతమంది ఉన్నా శాటిలైట్ ఆ చిప్ ద్వారా అందరినీ పిన్ పాయింట్ అంటారు. పిన్ తెలుసు కదా. అంత చిన్న స్థలంలో నుంచి అన్ని వేల కిలోమీటర్ల దూరంలో నుంచి శాటిలైట్ కనీసం మనిషిని గుర్తిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే మనకు సామాజిక దూరం కాదు, భౌతిక దూరం నేర్పిస్తున్నారు. 6 feet. అందరం గుంపుగా ఉంటే ఇక్కడ గుంపు ఉంది కానీ ఎంతమంది ఉన్నారో శాటిలైట్ గుర్తుపట్టలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా ఇండియన్స్, చైనీస్ అందులో ఉన్నారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో, గూగుల్లో, తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. దేవుడిచ్చిన జ్ఞానము స్వకీయ నాశనానికే కాకుండా అనేకుల నాశనానికి, దుర్నీతికి ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ మనం యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏం చూస్తామో అది గుర్తుపడుతుంది. అవే మనకు చూపిస్తుంది. ఆమేన్. కుకింగ్ అయితే కుకింగ్, మెకానికల్ అయితే మెకానికల్, బిల్డింగ్ అయితే బిల్డింగ్, సైన్స్ అయితే సైన్స్. మన స్మార్ట్ ఫోన్ అవే మనకు చూపిస్తుంటుంది. మళ్ళీ దానికెలా తెలుసు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
సహజ సిద్ధమైన జ్ఞానము దేవుడు మనిషికి ఇచ్చాడు. యంత్రానికి ఇప్పుడు మనిషి ఆ సహజ సిద్ధమైన జ్ఞానాన్ని అందజేస్తున్నాడు. టు ద మెషిన్స్, రోబోట్స్. చూడుము. ఆమేన్. యాకోబు పత్రికలో మళ్ళీ కనుక మనం వస్తే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. చూడుడి. ఏం చేయాలంట? వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. విలువైన భూఫలం, పంట, హార్వెస్ట్, క్రాప్స్. పంట పంట కోయబడి చేతికి అందాలంటే, చేతికి అందినది కొంచెము స్వకీయ వాడకానికి అమ్మితే డబ్బులు వస్తాయి కనుక అది సిద్ధంగా కోసేదానికి అన్ని ఏర్పాట్లు అవ్వాలంటే తొలకరి వర్షం, కడవరి వర్షం. ఆమేన్. ఏం సమకూడాలి? తొలకరి వర్షం, కడవరి వర్షం సమకూడాలి. తొలకరి వర్షం పడగానే భూమిని దున్నేసిన రైతు విత్తనాలు నాటుతాడు. వర్షం పడ్డాక దున్నుతారా, వర్షం పడకముందు దున్నుతారా భూమిని? చెప్పండి. మాన్సూన్ రెయిన్స్, ఋతుపవనాల వర్షాలు రాకముందే భూమిని దున్నేస్తారా, వచ్చినాక దున్నుతారా? రాకముందే కదా. వర్షం రాకముందే కదా బీడు భూమిని దున్నుతారు. ట్రాక్టర్ పెట్టో, నాగలి పెట్టో. ఆమేన్. లేక విత్తనాలు చల్లుతారు. ఈ మొదటి వర్షం నుంచి కడవరి వర్షం వరకు అనేక వర్షాలు కురిసి లేక అనేక వానలు పడి, కడవరి వర్షం, లాస్ట్ రెయిన్, చివరి వర్షం పడ్డాక కానీ ఆకుపచ్చగా ఉన్న కోత లేక పంట తెల్లబారుతుంది. సిద్ధం, కోతకు సిద్ధం. ఇప్పుడు ప్రవచనాత్మకంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చెప్పిన మాటను చూద్దాం. జాన్ చాప్టర్ నెంబర్ 4, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వాక్యం, 35. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. మీరు చెప్పుదురు కదా. శిష్యులారా, అపోస్తలులారా, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఇంకా 4 నెలలైనాక కాదు. ఇదిగో చూడుడి, ఇప్పుడే అవి కోతకు వచ్చి తెల్లబారి ఉన్నవి. అప్పుడు కోత కోస్తే విత్తువాడును కోయువాడును సంతోషించినట్లు, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. మీరంటారు ఇంకా 4 నెలలు అయినాక, ఇంకా 4 సంవత్సరాలు అయినాక, ఇంకా 4 లేక 40 సంవత్సరాలు అయినాక కావచ్చు యేసు ప్రభు రాకడా అని మీరు అంటున్నారు. ఇదిగో మీ కన్నులెత్తి చూడుడి. స్తోత్రం. ఇదిగో మీ కన్నులెత్తి చూడుడి, పొలములను చూడుడి. పొలము కాదు, పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి, ఇంకెప్పుడో 4 నెలలైనా కాదు, ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధం. స్తోత్రం. కోతకు. ఇప్పుడు మీరు అంటారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కోత యుగ సమాప్తిగా దాచిన పాస్టర్ యేసు ప్రభు ఏమన్నాడు? కోత యుగ సమాప్తి కదా. వాస్తవమే, కోత యుగ సమాప్తి. సత్యమేంటి? పెంతెకోస్తు దినం మొదలుకొని, కొత్త నిబంధన సంఘము స్థాపించబడినది మొదలుకొని, క్రీస్తు యేసునందు మరణించిన వారందరూ, నిద్రించిన వారందరూ
విలువైన భూఫలముగా తండ్రి అయిన దేవుని సన్నిధానానికి యేసుక్రీస్తు ప్రభు తర్వాత చేరారు. స్తోత్రం. విలువైన భూఫలం తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరిన మొట్టమొదటి ఫలం, ప్రథమ ఫలం ప్రభు అయిన యేసు. ఆ తరువాత కొత్త నిబంధన సంఘంలో మరణించిన లేక హతసాక్షులుగా చంపబడిన అపోస్తులు మొదలుకొని, విశ్వాసులు మొదలుకొని, సంఘస్థులు మొదలుకొని, అది విలువైన భూఫలము చేరుతున్న లేక చేరిన ఆరంభమైన సమయం. కోత సిద్ధంగా ఉంది. పొలములను చూడండి, మీ కనులెత్తి చూడండి, ఇప్పుడే తెల్లవారి. నీవు సిద్ధమా? నీవు సిద్ధమా? యేసు ప్రభు వస్తే నీవు సిద్ధమా? ఈ భూమి నుంచి కోయబడి దేవుని మహిమను ధరించుకొని రూపాంతరం చెంది ఆయన సన్నిధికి సదాకాలం సంతోషించినట్లు చేరేదానికి, మేఘాల మీద చేరేదానికి, గువ్వ తమ గూళ్లకు ఎగయునట్లు, గువ్వలు తమ గూళ్లకు ఎగయునట్లు ఎగురుచూ వచ్చుచున్న వీరెవరో? గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా. అప్పుడు ప్రశ్న, ఇప్పుడు రాకడలోనే తీరును. యేసయ్యా రాకడలోనే ఏంటి తీరేది? దేవుడు సిద్ధపరిచిన నా గూటికి, నీ గూటికి, మన గూటికి, నిత్యమైన దేవుడే వేసిన గుడారానికి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల పట్టణం వెళ్ళేదానికి, అక్కడికి తెల్లబారి కోత గిడ్డంగుల్లో, పరలోక గోడౌన్స్లో చేరేదానికి సిద్ధమా? సిద్ధంగా చెప్పండి హల్లెలూయా. మొదటి వర్షం కడవరి వర్షం సమకూడాలి. ఫార్మర్ రెయిన్, లాటర్ రెయిన్, ఫస్ట్ రెయిన్, లాస్ట్ రెయిన్. చాలామంది ఏమంటారంటే పెంతెకోస్తు పండుగ దినాన కురిసింది మొదటి వర్షం, ఇప్పుడు కురుచున్నది కడవరి లేక చివరి వర్షం అంటారు. అందులో కొంచెం డిబేట్ ఉంది, కొంచెం వాగ్వాదం ఉంది. పెంతెకోస్తు పండుగ దినాన కురిసింది మొదటి వర్షం అవుతే, ఇప్పుడు కురిసేది చివరి వర్షం అవుతే, మరి విలువైన భూఫలం దేవుని సన్నిధికి ఎలా చేరగలుగును? ఆది సంఘం, ఆది అపోస్తులు సంపూర్ణపరచబడ్డారా? ఆకుపచ్చగా ఉన్న ఆ యొక్క పంట కోతకు తెల్లబారిందా లేదా? తెల్లవారింది కదా. వారు చేరారు కదా దేవుని సన్నిధికి. పెంతెకోస్తు పండుగ దినాలను మొదటి వర్షం, ఇప్పుడు కడవరి వర్షం అవుతే వాళ్ళు ఎలా చేరగలిగారు? కాబట్టి పెంతెకోస్తు దినం మొదలుకొని కడవరి వర్షం ఆరంభమైంది. ప్రైజ్ ది లార్డ్. టైం లేదు, ఒక మాట చెప్తాను. మొదటి వర్షం ప్రభు అయిన యేసుక్రీస్తు, కడవరి వర్షం పరిశుద్ధాత్మైన దేవుడు. మొదటి ఆదరణకర్త యేసయ్య, రెండవ ఆదరణకర్త లేక వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మైన. మొదటి వర్షం వచ్చి చేయవలసిన పని చేశాడు. బీడుబారిన భూములను, హృదయాలను ఆ పరలోకపు గిడ్డంగుల్లో చేరేదానికి సిద్ధం చేశాడు. అందుకే సమాప్తమైనది అన్నాడు. తన పనిని ముగించుకొని ప్రభు వెళ్ళి పరిశుద్ధాత్ముని పంపాడు. పెంతెకోస్తు పండుగ దినం మొదలుకొని పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి జీవితంలో తన పని కూడా ముగిస్తున్నాడు. ఆయన పని మన జీవితంలో కూడా ముగియాలి, ఒక ముగింపుకు రావాలి. ఇప్పుడే పొలములను చూడండి, అవి తెల్లవారి కోతకు సిద్ధంగా, కోతకు సిద్ధంగా. కాబట్టి ప్రభు రాకడ వరకు ఒకటి మీరేం కలిగి ఉండాలి? ఓపిక. రెండు మీరేం కలిగి ఉండాలి? ఏం చదివాం? ఒకటి ఓపిక కలిగి ఉండాలి, రెండు కదలక ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను
మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఇప్పుడే మనకు అనేకమైన ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏది? ఈ లాక్డౌన్ మొదలుకొని ఆర్థిక ఇబ్బందులు. ఎవరి దగ్గర కావాల్సిన డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవు? పనులు లేవు. వారి వారి జీవనోపాధికి సంబంధించిన పనులు లాక్డౌన్ వల్ల లేవు. ఉన్నా ఇప్పుడిప్పుడే ఒక 2-3 వారాల్లో పనులు స్టార్ట్ అయినాయి చాలా మట్టుకు. అందుకని ఆర్థిక వ్యవస్థలో మనము బలహీనంగా ఉన్నాం. 2, భవిష్యత్ ఎలా ఉంటుందో కనబడని స్థితి. ఇంకో 6 నెలల్లో, ఇంకో సంవత్సరమో ఇది కొనసాగదా? భయంకరమైన ఒక చీకటి లేక అయోమయం మనల్ని ఆవరించి ఉంది. దీనికి తోడు వీళ్ళు వాళ్ళు అది ఇది వచ్చి మన మీద ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారని ప్రెషర్స్, ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఓపిక. ప్రైజ్ లార్డ్. ఏంటది? ఓపిక. ఓపిక ఓపిక కలిగి ఉండుడి. ఆవేశం వచ్చి, కోపం వచ్చి, ఏం చేస్తావో చేసుకో, నేను కూడా చూస్తా, లేవని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, ఇంకెంతకాలం సహించాలి, ఇంకెంతకాలం వచ్చుకోవాలి అని తిరుగుబాటు స్వభావం రాకుండా. ప్రసంగి గ్రంథంలో అంటే చాలా మాటలు ఉన్నాయి. ఒక్క మాట చదువుతాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో కనుక మనం వస్తే, ప్రసంగి 10:4, 10:4 ఎక్లేసియాస్టస్. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయుము. ఈ వాక్యంలోని 2వ భాగం ఇప్పుడు మనము ధ్యానిస్తున్నాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. మన పరలోక యజమానికి విరోధంగా మనం ద్రోహం చేయకుండా, అంటే మళ్ళీ పాపంలో పడి, మళ్ళీ చీకట్లో పడి, మళ్ళీ అవిధేయతలో పడి, మళ్ళీ మానేసిన వాటిని అన్నింటినీ ఒకటొకటిగా అలవాటు చేసుకొని, విశ్వాసం కోల్పోయి, ప్రార్థన జీవితం కోల్పోయి, సంఘానికి దూరమై, ఒక సాకు పెట్టుకొని, 2 సాకులు పెట్టుకొని, లాక్డౌన్ కదా, కోవిడ్-19 కదా, మూతి మూసుకోవాలి కదా, చేతులు కడుక్కోవాలి కదా అని అడ్డం పెట్టుకొని, ఇంట్లో కూడా ఆ సాధారణమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకుండా గొప్ప ద్రోహ కార్యములు. ఏమొచ్చింది మాకు? రక్షణ పొందితే, బాప్తిజం తీసుకుంటే, చర్చికి వస్తే, ప్రార్థనలు చేస్తే, నమ్మకంగా ఉంటే, దేవునికి ఇస్తే మాకేం చేశాడు యేసు ప్రభు, అందుకని మేము మానేస్తున్నాం. గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏంటది? ఓర్పు. ప్రైజ్ లార్డ్. మీ ఓర్పు. ఆమేన్. మీ ఓర్పు. హల్లెలూయా. పోరాటాలే కాదు, కొద్దిమంది యుద్ధం చేస్తున్నారు. మీ ఇంట్లో లేక మీ ప్రాణాత్మ దేహంలో పోరాటాలే కాదు, యుద్ధాలు ఉన్నాయి. ఈ యుద్ధాల మధ్య ఓర్పును కాచుకోండి, ఓర్పును కాపాడుకోండి. ముందు దేవునికి, ఆ తర్వాత మన సాటి మనుషులకు విరోధంగా ద్రోహం మనం చేయకుండా, ద్రోహం జరగకుండా ఈ ఓర్పు నిన్ను, నన్ను, మనలను కాపాడు. ప్రైజ్ ది లార్డ్. 2, మీ హృదయములను ఆడకుండా మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచాన్ని ఒక్క పట్టులో, ఒక స్థిరత్వంలో ఉండకుండా బాగా పట్టు లేకుండా చేస్తుంది ఏంటి? నానా విధములైన అన్య బోధలు. చెప్పండి. నానా విధములైన, నేను ముగించేస్తున్నా 2 నిమిషాలు. నానా విధములైన అన్య బోధలు. చూద్దామా? హీబ్రూస్ 13, హెబ్రీ పత్రిక వివరాల్లోనికి వెళ్ళను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వాక్యం. 13:9 హీబ్రూస్. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. 1, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. 2, భోజన పదార్థములను బట్టి కాక
కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకండి. తెలంగాణ భాషలో ఏమంటాం, హైదరాబాద్లో దిమాగ్ ఖరాబ్ చేయదు. తిరిగిపోద్ది మనసు, హృదయము లేక మైండ్ రెండు తిరిగిపోతాయి. దేవుని వైపు నుంచి లోకం వైపు తిరిగిపోతాయి, విశ్వాసం నుంచి అవిశ్వాసానికి తిరిగిపోతాయి. అందుకని నానా విధములైన అన్య బోధలు ఇప్పటికే అపోస్తుల కాలం నుంచి ఈ రోజు వరకు, ఇంకా ఈ సమయంలో ఇంకా ముమ్మరంగా శాటిలైట్ టీవీ, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎవడికి పడితే వాడు ఏది పడితే అది నోటికి వచ్చిందల్లా వాగడం, వాక్యాన్ని కలిపి చెరిపేదానికి. నానా విధముల అన్య బోధలు మనం కల్లారా చూసాం. త్రిప్పబడకండి. వాక్యంలో నుండే వాక్యాన్ని తీసి క్రీస్తు యేసులో ఉన్న సరళత, ఆ డెలికసీ, దారం లాంటి ఆ యొక్క సరళతలో నుండి సైతాన్ అనేకులని ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేయాలని చెప్పేసి వాడే వేషం వేసుకున్నాడు వెలుగుగా. కాబట్టి వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడము ఆశ్చర్యం కాదు. కాబట్టి రెండు కృపచేతనే మీ హృదయములను స్థిరపరచుకోండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్రేస్ ఆఫ్ గాడ్. రక్షించిన కృప చాలదు, ఇప్పుడు పరిపూర్ణతకు మనల్ని తీసుకెళ్ళే లేక రాకడకు సిద్ధపడే దేవుని యొక్క కృప మనం పొందాలి. అందుకని యూదా అంటాడు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుచూ ఉంటాడు. దేవుని కృపను పోగొట్టుకున్న దద్దమ్మలుగా మారిన వారు బైబిల్లో ఉన్నారు. ఏసావు అనే యాకోబు అన్న మొదలుకొని, ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు మొదలుకొని, ఇంకా అనేక మంది రాజులు, ఒకరిద్దరు దేవుని దాసులు కూడా కృపలో నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు. మన హృదయం ఆడకుండా, మన విశ్వాసం ఆడకుండా స్థిరపడాలి అంటే దేవుని కృప. ఆమేన్. ఆ కృప పొందుదాము. రోజు రోజు ప్రార్థన చేసి దేవుని స్తుతి చెల్లించడం ద్వారా కృప మనలో విస్తరిస్తుంది. చూడుడి, తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడేదాకా రైతు, వ్యవసాయకుడు ఓపికతో కాచుకొనుచు కనిపెట్టును కదా. దేని కొరకు? విలువైన భూఫలం, పంట, హార్వెస్ట్. నీవు నేను ఆ పంట, నీకు నాకు కూడా ఆ పంట రావాలి. యేసయ్య రాకడలో నీ యొక్క నా యొక్క కలల పంట పండుతుంది. ఆమేన్. ఓపికతో చీకటిలో పట్టబడకుండా కృపతో హృదయములను స్థిరపరచుకొందుముగాక. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ఇంతవరకు ఇలాగ మనకు సాయం చేసినందుకు స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, 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 స్తుతి. విలువైన భూఫలం ప్రభు అయిన యేసుక్రీస్తు మొదలుకొని, పెంతెకోస్తు దినము మొదలుకొని తండ్రి అయిన దేవుని సన్నిధానానికి పరిపూర్ణం చెందిన కొత్త నిబంధన పరిశుద్ధులు చేరి ఉంటుండగా, ఆ తండ్రి అయిన దేవుడు మహా గొప్ప వ్యవసాయకుడు, అనేక మంది కుమారులను తనకు సంపాదించుకునేదానికి తన దగ్గరున్న ఒకే ఒక విత్తనం, శ్రేష్టమైన విత్తనం, శ్రేష్టమైన గోధుమ గింజ యేసు ప్రభు. ఆయన్ని విత్తాడు, మరణానికి అప్పగించాడు, భూమిలో విత్తాడు. ఆ శ్రేష్టమైన గోధుమ గింజ భూమిలో పడి, చనిపోయి భూమిలో పడి 100 అంతలుగా కాదు, 1000 అంతలుగా, లక్షలంతలుగా ఫలించాడు. యేసు ప్రభు రాకడ సమీపం కనుక మీ ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా కాపాడును. ఓర్పు కలిగి ఉందాం. 2, నానా విధములకు అన్య బోధల చేత త్రిప్పబడకుండా కృప చేత, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, హృదయములను స్థిరపరచుకుందాం. స్థిరత, ఎస్టాబ్లిష్మెంట్ దేవుని కృపను బట్టి. అందుకే స్తోత్రం చెల్లిద్దాం.
ఇప్పుడు దేవుని యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలి. బల్లారాధన ఆత్మ ప్రాణం శరీరం తన వాక్కు చే, తన రక్తం చే, తన ఆత్మ చే ప్రభు శుద్ధీకరించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు తన రాజ్యానికి, తన యొక్క సన్నిధానానికి మనల్ని సిద్ధపరిచినట్లుగా సంపూర్ణంగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తుతి, స్తుతి, స్తుతి. మహోన్నతుడవగు మా దేవ, కృపగల మా ప్రభువా, జీవం గల మా రాజా, పరిశుద్ధుడా, మా మంచి వ్యవసాయకుడా నీకు స్తోత్రములు. మొదటి వర్షమును చివరి వర్షమును సంఘమైన నీ వారి మీద కురిపించి విలువైన భూఫలములుగా నీ సన్నిధానానికి ఇప్పటికే చేరిన వారిని బట్టి, చేరేదానికి సిద్ధపరచబడుతున్న వారిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు సిద్ధముగా ఉన్నవి. ఇంకా నీ వాగ్దానం, రాకడను గురించిన ప్రవచనం ఆలస్యమని ఎంచకుండా మా కనులెత్తి చూడ, చీకట్లో నుంచి నీ వెలుగు మా మీద ప్రకాశింపజేసి, నీ మహిమ మా మీద ఉదయింపజేసి, నీ మహిమలోనే చీకట్లోనికి మళ్ళీ మేము వెళ్ళకుండా ప్రభువా ఓర్పుతో హృదయములను కృపతో, నీ కృపతో స్థిరపరచబడినట్లుగా కాచుకొన కనిపెట్ట దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. ఇంకా జరగవలసిన యావత్ ప్రపంచంలోని సకల పరిశుద్ధుల ఆరాధన దీవిస్తున్నందుకై వందనాలు. విత్తబడిన ఈ వాక్యం నూరంతలుగా మీరు ఫలింపజేయబోతున్నందుకై స్తోత్రాలు. మంచి సిద్ధపాటుతో మేము నాయన ఆత్మ ప్రాణము శరీరము శుద్ధీకరణ పొందిన వారమై బల్లను సమీపించ, ఆ పరిశుద్ధమగు రొట్టెను ద్రాక్షరసాన్ని సమీపించ కృపచేత శుద్ధీకరణ దయచేసి బలపరచుమని నజరేయుడు యేసు ప్రభు ద్వారా వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచి నిల్చుందాం, కానుకలు సమర్పించుకుందాం. పాట పాడేటప్పుడు లేక కోరస్ పాడేటప్పుడు దశమ భాగం యొక్క కవర్స్ కూడా ఉన్నాయి.